నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ పుస్తకం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని, ఈ బుక్ని నేనే మీకు అర్థమయ్యే పరిభాషల్లో అనువాదము సంకలనం చేయడం జరిగింది. మిత్రులారా, అసలు ఈ పుస్తకంలో ఏముంది, ఎలాంటి అంశాలను పొందుపరిచాను అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, అరెస్ట్ అయిన వ్యక్తిని ఏ సందర్భాలలో విడిచిపెడతారు? ఎవరైనా ఒక వ్యక్తి నేరం చేశాడని ఆరోపించబడుతూ పోలీసులు అతనిని అరెస్ట్ చేస్తే ఏ సందర్భాలలో విడిచిపెడతారు? సో మిత్రులారా, మన దేశంలో 2024 కంటే ముందు వరకు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, అలాగే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనే రెండు క్రిమినల్ చట్టాలు బ్రిటిష్ కాలం నుంచి అమలు ఉన్నాయి. ఐపీసీ చట్టం ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఏదైనా ఒక నేరం చేస్తే ఏం నేరం చేశాడో ఆ నేరానికి సంబంధించిన సెక్షన్తో అతని మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎంత కాలం పాటు ఆ నేరానికి శిక్ష విధించాలో చెప్పే చట్టమే ఈ ఐపీసీ చట్టం. సో ఈ చట్టం స్థానంలో బిఎన్ఎస్ అనే కొత్త చట్టం 2024 నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టానికి బదులుగా బిఎన్ఎస్ఎస్ అనే చట్టం అమల్లోకి వచ్చింది. సో ఈ చట్టంలోని సెక్షన్ 60 ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక తీవ్రమైనటువంటి నేరం చేస్తే అతనిని పోలీసులు వదిలిపెట్టరు, విడిచిపెట్టరు. అతనిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతను చేసినటువంటి నేరము తీవ్రమైనటువంటి నేరం కాబట్టి. అదే ఒక వ్యక్తి ఒక చిన్న అఫెన్స్, ఒక స్మాల్ అఫెన్స్ చేస్తే అతనిని బాండ్ మీద కానీ లేకపోతే స్టేషన్ బెయిల్ మీద కానీ విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. సో నేరం యొక్క తీవ్రతను బట్టి అతని మీద విధించినటువంటి సెక్షన్ యొక్క పనిష్మెంట్ కాల పరిమితిని బట్టి కూడా అతన్ని అరెస్ట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేయబడుతుంది. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకం, ఈ బుక్ కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.